ఈజీగా, టేస్టీగా ఉండే ప్రాన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ఏమీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అస్సలు అవసరం పడవండి. మీ దగ్గర ఎటువంటి మసాలా ఉన్నా పర్లేదండి. గరం మసాలా, హోమ్మేడ్ మసాలా, చికెన్ మసాలా ఏదైనా సరిపోతుందండి. ఫస్ట్ ప్రాన్స్ని ఉప్పు, పసుపు వేసి మ్యారినేట్ చేసుకోవాలండి. 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ తీసుకొని దాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలండి. టమాటా కూడా పేస్ట్ చేయాలండి. బట్ నేను టమాటా ఆనియన్ కలిపి ఎప్పుడు పేస్ట్ చేయను. అలా అయితే టేస్ట్ బాగోదండి. ఈ ఒక్క చిట్కా ఫాలో అయితే చాలా బాగుంటాయండి కర్రీస్. టమాటాను కూడా వేరేగా పేస్ట్ చేశానండి. ఇది కూడా పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 3 స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి. ఏ నాన్ వెజ్ కర్రీకైనా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. నేను ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి. ఆనియన్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా దగ్గరగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. మరొకసారి మిక్స్ చేసుకొని కారం యాడ్ చేసుకోవాలండి. కారం ఎప్పుడు ఏ నాన్ వెజ్ కర్రీకైనా ఎక్కువే యాడ్ చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. కారం అంతా ఆనియన్ పేస్ట్లోకి బాగా మిక్స్ అవ్వాలండి. వాటర్ అస్సలు కనిపించట్లేదు, చూసారు కదండి. ఇలా అయితేనే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. కొంచెం వాటర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రాన్స్ యాడ్ చేయకూడదండి. ఇలా వాటర్ పూర్తిగా ఇంకిన తర్వాతే ప్రాన్స్ యాడ్ చేయాలండి. ప్రాన్స్ యాడ్ చేసిన తర్వాత కూడా ఎక్కువ కలపకూడదండి. జాగ్రత్తగా నెమ్మదిగా కలపాలి. ఆ ఆనియన్ పేస్ట్ అంతా అందులో మిక్స్ అయినట్టు బాగా కలపాలండి. నేను ముందు ప్రాన్స్ వేపుకోవట్లేదండి. అలా ఏం అవసరం లేదు ఈ కర్రీకి. ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేశారనుకోండి, ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. వాటర్ వచ్చిన తర్వాత కూడా మనం కుక్ చేయాలండి. వాటర్ అంతా బయటికి తేలిన వాటర్ అంతా మళ్ళీ అందులోనే కుక్ అవ్వాలండి. చూసారా, వాటర్ వచ్చింది. ఇది మళ్ళీ అందులో కుక్ అయినంత వరకు ఉంచాలండి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఒక పచ్చిమిరపకాయ వేసుకోవాలండి. పచ్చిమిరపకాయ ఎప్పుడు ముందే వేయకూడదండి, అది పేస్ట్లా అయిపోతుంది అందులో కుక్ అవుతున్నప్పుడు. టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి టమాటా ప్యూరీతోని. టమాటా ప్యూరీ ఫాస్ట్గానే ఎగుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దగ్గరగా అయిపోవాలండి మొత్తం అంతా. దగ్గరగా ఇలా అయిపోయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు వాటర్ వేస్తే సరిపోతుందండి. హాఫ్ టీ గ్లాస్ అయినా, లెక్క కోసం చెప్తున్నాను నేను. ఇది కూడా బాగా దగ్గరగా అయిపోతున్నప్పుడు మీరు ఇందులోకే మసాలా వేయాలండి. హోమ్మేడ్ మసాలా నేను వేస్తున్నానండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది గ్రేవీ. అయిపోయిందండి. లాస్ట్లో నేను ఒక ఇలాచీని పౌడర్ చేసి వేస్తానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి.